ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు కిడ్స్ జాకెట్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను. అలాగే లైనింగ్ వచ్చి మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకున్నాను. మనకి ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనకి పొడవు ముందు ఎంత సరిపోతుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ముందు నేను పొడవు వచ్చి 16 ఇంచెస్ అయితే పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద అంచు అనేది నేను కిందకు వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇదే క్లాత్ని అంచు క్లాత్ని రెండు కూడా పొడవుకు మార్కింగ్ చేస్తున్నాను, కాబట్టి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను 4 ఫోల్డింగ్స్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను. మనం ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్గా తీసుకోవచ్చు. కరెక్ట్గా ఫోల్డింగ్స్ ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి, లేదా ఒకటి పొడవు పొట్టు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మధ్యకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ముందు మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూస్తున్నాను. ఈ విధంగా ముందు మనం లైనింగ్ కట్ చేసుకోవచ్చు, లేదా ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పొడవు వచ్చి నేను 16 ఇంచెస్, అంటే కింద మనం లోపల ఫోల్డింగ్ కూడా కావాలి కాబట్టి ఎంత అయితే ఉందో అంత పొడవు అనేది పెట్టేస్తున్నాను. 16.5కి పొడవు పెడుతున్నాను. ఇప్పుడు నెక్ పొడవు వచ్చి మన ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ దగ్గర సపరేట్గా తీసుకోవచ్చు. ముందు నార్మల్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఒక 3 ఇంచెస్ అయితే పొడవు మార్కింగ్ చేస్తున్నాను నెక్ పార్ట్కి. అలాగే లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చి మనకి 2.5 ఇంచ్ అయితే సరిపోతుంది. మీకు లూజ్ని బట్టి పొడవు తీసుకోండి, మెజర్మెంట్ని బట్టి. అలాగే ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకు 3 ఇంచెస్ షోల్డర్ లూజ్ తీసుకోవాలి. మనం పచ్చది తీస్తున్నాం కాబట్టి, లేదా మనకి కరెక్ట్గా 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనం స్టిచ్ చేసేసరికి 2.5కి వస్తుంది. ఇప్పుడు డౌన్ చేసుకోవాలి. షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నారు షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు 5 ఇంచెస్ లేదా 5.5 తీసుకోవచ్చు. నేను 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు లూజ్ ఎంత కావాలనేది చూసుకొని 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింద నడుం దగ్గర లూజ్ చూసుకోవాలి. కింద ఇక్కడ లూజ్ వచ్చి మనకి 7 ఇంచెస్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్కి అన్నిటికి కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. లూజ్ వచ్చి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని అడ్డుగా విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా కింద మార్కింగ్కి డ్రా చేసుకోండి. కొంచెం లోపలికి నడుం దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. మీకు నచ్చిన షేప్ని ఇక్కడ కట్ చేసుకోండి. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన స్క్వేర్ నెక్ కానీ లేదా ఏదైనా తీసుకోవచ్చు. మనకి చిన్న నెక్ కావాలి అనుకున్నట్లయితే చిన్నగా ఈ విధంగా స్టెప్ బై స్టెప్స్ వేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన డిజైన్ అయితే ప్లే చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు కూడా ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి ఈ విధంగా తీసుకుంటూ మెజర్మెంట్ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సెపరేట్ చేసిన తర్వాత మనం నెక్ అనేది సెపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం లోత్ అయితే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. కాబట్టి లోత్ వచ్చి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు.
మనం క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు, కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సెపరేట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. అంటే బ్యాక్ పార్ట్కి సెపరేట్గా కట్ చేసుకోవచ్చు. మనం ఓపెన్ అనేది తీసుకోవాలి కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. బుక్స్లు వేసుకోవడానికి మనకి లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ దేనికైనా మనం ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. లంగా జాకెట్ కానీ గాగ్రా చోలీస్ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోండి కిడ్స్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లూజ్ అనేది చూసుకోండి 2.5 ఇంచ్కి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. నెక్ అనేది మనకి 3 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను. మీకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ మార్కింగ్ చేసుకోండి. నేను స్క్వేర్ కట్ చేస్తున్నాను. కొంచెం తగ్గించి అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నెక్ దగ్గర ఈ విధంగా. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి. మనకి డీప్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మనకి స్క్వేర్ అనేది కరెక్ట్గా షేప్ కట్ చేసుకోవచ్చు. మనకి మెడ పెద్దది కాకుండా కరెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా తీసుకోండి. మన బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి నెక్ ఈ విధంగా వస్తుంది. మీ ఫ్రంట్ కూడా సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కటింగ్ చేస్తాను మిడిల్లో. అలాగే మన సైడ్ కట్స్ పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు సైడ్ కట్స్ వచ్చి కింద నుంచి 5 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. కిడ్స్ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోండి. కరెక్ట్గా నేను 5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ వరకు మనకి కటింగ్ అని తెలియడం కోసం సైడ్ కట్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అయితే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ తీసుకోండి, లేదా సేమ్ అదే విధంగా తీసుకోవచ్చు, లేదా చిన్నగా ఈ విధంగా అయినా డిజైన్ తీసుకోవచ్చు.
ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ అయితే చేశాను. మీకు లేస్ ఇంట్రెస్ట్ ఉంటే లేస్ వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు సేమ్ క్లాత్ని కాటన్ లైనింగ్ తీసుకొని ఈక్వల్గా కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. మీకు హ్యాండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్స్ వేసుకోండి, లేదా పైపింగ్లా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.